హలో అండి అందరికీ. రీసెంట్‌గా మీషోలో తీసుకున్న ఒక జార్జెట్ శారీతో అయితే కోట్ ప్లస్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. ఈ వీడియోలో కోట్ కటింగ్ అలాగే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంటిన్యూ. ఇది ఫస్ట్ శారీ అండి. ఇది శారీలో 5.5 మీటర్ వచ్చింది. అందులో 3 మీటర్స్ క్లాత్ అయితే సపరేట్ చేసుకున్నాను. ఈ 3 మీటర్స్ క్లాత్ని నార్మల్గా శారీ ఫోల్డింగ్ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుకుంది. కార్నర్లో ఉంది కదా, అక్కడైతే ముందు ఫ్రంట్ పార్ట్ ఎంత లెంగ్త్ కావాలనేది మార్క్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 8 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. అదేవిధంగా ఈ కార్నర్లో కూడా సేమ్ 8 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఒకటి ఫ్రంట్కి, ఇంకోటి బ్యాక్ అండి. ఈ ఫ్రిల్ పార్ట్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. మీరు ఫ్రిల్ పార్ట్ అనేది ఎంత లెంగ్త్ కావాలనే దాన్ని బట్టి అయితే మార్క్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టోటల్ లెంగ్త్ వచ్చేసి 47 అండి. 47లో బాడీ పార్ట్‌కి 13 ఇంచెస్ తీసేస్తే 34 ఇంచెస్ ఉంటుంది బాటమ్‌కి. ఈ బాటమ్ 34 ఇంచెస్‌లో ఫ్రిల్ పార్ట్ 7 ఇంచెస్ పెడుతున్నాను. అలా మార్క్ చేసుకోవాలన్నమాట. 7 ఇంచెస్ తీయంగా నాకు ఇంకా 27 ఇంచెస్ అనేది ఇప్పుడున్న క్లాత్‌లో అయితే మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నారంటే మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. నాకు ఎగ్జాక్ట్‌గా క్లాత్ అయితే సరిపోయింది. ఇక్కడ నేను ఇంకేమీ కట్ చేయలేదండి. ఒకవేళ మీరు లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తే ఇక్కడ ఈ పార్ట్‌లో అయితే కట్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే టోటల్ లెంగ్త్ తీసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేశాం కదా, ఇక్కడ మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అన్నట్టు ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ ఫ్రిల్ పార్ట్ని ఈ బాటమ్కి లెంగ్త్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ కటింగ్ అయితే చేస్తున్నానండి. బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ హ్యాండే కాబట్టి 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేశారంటే మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా చేసేయచ్చు. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సమానంగా ఉండడం కోసం కింద అయితే ఒక లైన్ వేశానండి. తర్వాత బాడీ లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్ అండి ఎగ్జాక్ట్గా. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచెస్ అయితే డ్రా చేశాను. నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టాను. నెక్ లెంగ్త్ వచ్చేసి 5.5 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఉంది కదా, చెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది ఒక 10 ఇయర్స్ అమ్మాయి కాబట్టి సరిపోతుంది. ఒక 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మార్జిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మోడల్ ఏం లేదండి, కోట్ కుడతాం కాబట్టి ఇది నార్మల్ లాంగ్ ఫ్రాక్ కటింగేనండి. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఆర్మ్ హోల్ అయితే మార్క్ చేశాను. ఇలా నీట్గా కర్వ్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అట్లా కిందకి పెట్టారంటే లోతు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్ షేప్ అండి. నెక్ షేప్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి సరిపోతుంది. 10 ఇయర్స్ పాపే కాబట్టి ప్రతి 10 ఇయర్స్ అమ్మాయికి ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలని అయితే చెప్పను. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా ఉంటుంది. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న షేప్ అయితే ఇచ్చారండి, ఫ్లవర్ కటింగ్ లాగా. ఇక్కడ మీరు నచ్చిన షేప్ అయితే నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేస్తున్నానండి. నెక్ షేప్ దగ్గర మాత్రం కట్ చేయకుండా మిగతా అంతా కట్ చేయాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని డివైడ్ చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డాట్స్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్జిన్ వరకు ఒక ఫోల్డింగ్ చేసి అక్కడి నుంచి 4 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. క్రాస్గా ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా కట్ చేశాక షోల్డర్స్ దగ్గర కాస్త టక్స్ అనేది ఇవ్వండి. బ్యాక్ సైడ్ వచ్చేసి కటింగ్ అనేది చేయలేదు కదా, నెక్ కటింగ్, మళ్ళీ షోల్డర్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడ్ని ఒక 2 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బోట్ నెక్ స్టైల్లో అయితే డ్రా చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎంత డీప్ కావాలనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలండి. నేను ఒక 4 ఇంచెస్ మాత్రమే మార్క్ చేశాను. మళ్ళీ ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేసి అక్కడి నుంచి చిన్న ట్రయాంగిల్ షేప్ అయితే డ్రా చేశాను. ఇక్కడ మీరు ఇంకేదైనా షేప్ డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఈ డ్రెస్ని 3 స్టైల్స్లో వేసుకునే విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్గా, మరొకటి హిప్ బెల్ట్ వేసుకునే విధంగా, మరొకటి కోట్ వేసుకునే విధంగా. ఈ విధంగా కానీ డ్రా చేసి స్టిచ్ చేసుకున్నారంటే మీరు ఎన్ని విధాలుగా అయినా చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్ అనేది. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోత్ అనేది కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ హాఫ్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇందుకోసం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని తీసుకొని
లెంగ్త్ అనేది చూసుకోవాలి. ఈ హ్యాండ్ చుట్టూ లెంగ్త్ వస్తుంది కదా, దాన్ని బట్టి హాఫ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా ఉన్న క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను హెచ్చుతగ్గులుగా ఉంది కాబట్టి మార్క్ చేసి దాన్ని అయితే కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత అక్కడి నుంచి 2.5 అయితే డౌన్ తీసుకున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, ఒక 1.5 ఇంచ్ వచ్చేసి అది మార్జిన్. ఇక్కడ చంక లూజ్ అనేది 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకొని మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బాడీ పార్ట్కి సపరేట్ క్లాత్ ఉంది కదా, అక్కడ కట్ చేస్తున్నానండి. అంటే టోటల్గా 5.5 మీటర్ క్లాత్లో 3 మీటర్స్ వచ్చేసి బాటమ్కి యూజ్ చేశాను. 2.5 మీటర్ ఉంది కదా, దాంట్లో నుంచి బాడీకి అలాగే హ్యాండ్స్కి అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ 2 మీటర్స్ని ఫ్రిల్స్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే పెట్టికోట్ షేప్లో అయినా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. పెట్టికోట్ షేప్లో డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మామూలుగా శారీ ఫోల్డింగ్ చేసిన విధంగానే లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక బాడీ పార్ట్ని అయితే ఒక కార్నర్లో పెట్టి అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే ఫ్రిల్స్ పెట్టేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టికోట్ షేప్లో డ్రా చేసుకొని కట్ చేశాక ఈ శారీ ఫ్రిల్స్ అనేవి ఈ లైనింగ్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే ఎక్కువ చూపించట్లేదండి, చిన్న చిన్న స్టెప్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ బాటమ్ ఉంది కదా, బాటమ్ క్లాత్ పైన ఈ ఫ్రిల్ పార్ట్ అనేది ఆపోజిట్లో పెట్టి ఫ్రిల్స్ అయితే పెట్టాలి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో అలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువగా ఫ్రిల్ పార్ట్ కావాలనుకుంటే టోటల్ శారీని ఫుల్ లెంగ్త్లో కట్ చేసుకున్నారంటే ఫ్రిల్స్ అనేవి ఇంకా దగ్గరగా పెట్టుకోవచ్చు. చూడండి నాకు ఈ విధంగా అయితే పెట్టాను నేను కాస్త దగ్గరగా. ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ ఫ్రిల్ పార్ట్ని కిందకి తీసామంటే ఇలా ఉంటుందన్నమాట. ఒరిజినల్ అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ బాటమ్ని వచ్చేసి లైనింగ్ పైన పెట్టి ఫ్రిల్స్ పెట్టుకోవడమే అండి. ఇంకా లైనింగ్ని ఫ్రిల్స్ ఏం పెట్టనవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా లైనింగ్ పైన అయితే ఈ ఫ్యాబ్రిక్ని పెట్టేసి మనకి ఏ సైజులో ఫ్రిల్స్ అనేవి కావాలో దాన్ని బట్టి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టేశాక ఇది బాడీ పార్ట్ అండి. ఇది ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టేసి నార్మల్ స్టిచ్చింగ్ అయితే ఎలా చేసుకుంటామో అలానే చేశాను. ఇంకా రెండింటిని జాయిన్ చేసేసి ఇక్కడ నడుము దగ్గర మాత్రం కాస్త గ్యాప్ అయితే వదిలానండి, అంటే బాటమ్ స్టిచ్ చేయాలి కాబట్టి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పెట్టాను డోరీస్ పెట్టడానికి. అలాగే నడుము దగ్గర కాస్త లూజ్ అయితే టై కట్టుకోవడానికి అయితే నాడా పెట్టానండి. ఈ విధంగా బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాక ఇంకా బాటమ్ని అయితే జాయిన్ చేసుకోవడమే. చూడండి ఇలా టోటల్గా స్టిచ్ చేశాక లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ప్లెయిన్గా వేసుకోవచ్చు, అలాగే బ్లౌజ్ బిట్లో కాస్త క్లాత్ మిగిలితే నేను హిప్ బెల్ట్ లాగా స్టిచ్ చేశానండి. హిప్ బెల్ట్ వేసుకొని ఒకలా వేసుకోవచ్చు, కోట్ వేసుకొని ఒకలా వేసుకోవచ్చు, ఎలా కంఫర్ట్ ఉంటే అలా వేసుకోవచ్చు అండి. ఒక డ్రెస్సు 3 మోడల్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.